బడ్జెట్ పై శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహిళల కోసం వచ్చి ఒక ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను. ఇంతకుముందు వచ్చి డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. అది 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్ని కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్స్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇది మోసం కదా? ఇలాంటి ఒకటి కాదు, 2 కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్లో రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్నప్పుడు మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతాం. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు. దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లు కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నారు. అంతకుముందు కేంద్రమే ఇచ్చింది 100%, ఆ 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే పోనీ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసేవాళ్ళం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ ఇవన్నీ వీటితో అన్నిటితో కలుపుకొని పనికి 6 పథకం తాలూకా బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకంగా చూసుకుని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? అట్లో 500